అలా తిండిపోతాడా? అదే నీకే ఐటమ్ అంటే ఇష్టం ఉండదురా? తిండిపోతే నువ్వే అంటున్నావుగా, మళ్ళా నాకు ఐటమ్ ఇష్టం లేకుండా ఉంటుందా? అలా కాదురా, మనిషి అనేవాడికి ఎవరికైనా సరే ఏదో ఐటమ్ ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాకరకాయ నచ్చదు, అలా నీకేమైనా ఉందా అని. ఓహో, అలానా? నాకైతే గనక ఈ ముద్దపప్పును చూసావా, అస్సలు ఇష్టం ఉండదురా. ఉప్పు కారం అసలు ఏ రుచి ఉండదు. దాంతో పాటు ఈ పాలకూరతో చేసే ఏ కూర అయినా సరే అబ్బో చెట్ట చిరాకు, చూడంగానే మామ చేసిద్ది. అవునా? మాకు అదే కావాలి. బంటి ఏం తింటున్నావురా? ఇంకేం తింటావురా, నువ్వు వండి నా ముద్దపప్పు ఆ కూర. నీకు నచ్చదు కదా? బాగా ఆకలేస్తుందిరా, పైగా ఇంట్లో ఏమీ లేవు. అయినా రెండు సపరేట్ సపరేట్ తిన్నా, కలిపి తిన్నా, బానే ఉంది. కొత్త టేస్ట్ కూడా ఉంది, చాలా బాగుంది. నచ్చిన ఐటెంలు కూడా నచ్చేలా తినడం నీ తర్వాతరా. దీన్నే అంటారేమో కాటికి పోయేవాడు కాయగూరలు తినడం అంటే. ఎంజాయ్, క్యారీ ఆన్. అబ్బా చిప్స్ భలే ఉన్నాయి, కారం తక్కువైంది. ఇప్పుడు ఎక్కడ వేసుకుంటాంలే. హలో, ఇప్పుడు అటు సైడ్ నుంచి వస్తే నీకు అర్థం అవ్వదు. స్టూపిడ్. అది కాదురా బాబు, రోడ్ నెంబర్ 14 రా, 15 కొత్త పెట్టి. వీడేంటి నన్నే చూస్తున్నట్టున్నాడు. ఏం చేస్తున్నాడు వీడు? అమ్మాయిని చూస్తున్నాడు. రే నువ్వెందుకు అమ్మాయి చూస్తున్నావు? అందమైన అమ్మాయిలు రోడ్డు మీద కనపడితే చాలు చూస్తానే ఉంటారు ఎదలు సచిన వాళ్ళు. అటు సైడ్ తిరిగిందిరా, వదిలేరా. రాస్కెల్. అమ్మో, నాకు సంబంధం లేదు సిస్టర్, ఎవరు చూడలే కదా. ఒరే బంటి, ఈ ఏరియాకి మనం కొత్తగా వచ్చావురా, ప్లీజ్ రా, అలా చూడకరా, బాగోదురా. బంటి బంటి నీకబ్బా వినరా. వీడేంటి నన్నే చూస్తున్నాడు, చూడాలని ఉందిలో చిరంజీవి అనుకుంటున్నాడా? నిన్ను అక్క నాకు సంబంధం లేదక్క, అక్క నాకు సంబంధం లేదక్క. రైతా ఒక కప్పు, మైనస్ ఒక కప్పు, సాస్ ఒక కప్పు, ఒక్కో చిప్పుని ఈ మూడింటిని డిప్ చేసుకుని తింటే ఉంటది కదా. మా డాడీకి ఎప్పుడు చెప్తుంటాను సాసు మైనస్ తెమ్మని, తేనే తేడు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మన ఫీలింగ్స్ అసలు అర్థం చేసుకోరు. అవును. నీకు ఇంకోటి తెలుసా, మజ్జిగ మైనస్ సాసే కాదు, వీటిల్లో ఉల్లిపాయలు టమాటాలు కీరా వేసుకొని మొత్తం దంచుకొని తింటే ఇంకా టేస్ట్ వస్తుంది. అవునా, అంత బాగుంటదా? నువ్వు చిప్స్ లోనే కాదు, బింగోలో దేంతోనో ట్రై చేయి, చాలా బాగుంటది. నువ్వు తిన్నావా? సరేలే తిను. బాగుందా? ఇలా బాగోదు, మూడిట్లు డిప్ చేసుకుని తింటేనే బాగుంటుంది. ఇంకో ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం చూశాను కానీ ఫస్ట్ టైం ఇద్దరు తిండిపోతుల సమావేశం చూస్తున్నాను రా. సూపర్, తిండితో అమ్మాయిని పడగొట్టావు, లక్కీ ఫీల్. అరే బంటి, ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉండాలి, ఏమైపోయినాయి? కూరగాయల? ఏం కూరగాయలు రా? కేజీ టమోటాలు, కేజీ పచ్చిమిర్చి, కేజీ బెండకాయలు, కేజీ వంకాయలు. అయ్యా కిలోలు ఏమి లేవయ్యా, అరకిలో మాత్రమే ఉన్నాయి. మరి ఆ అరకిలో అయినా ఏమైపోయినాయి రా? అంటే నిన్న సాయంత్రం బాగా ఆకలేసిందిరా, ఇంట్లో స్నాక్స్ ఏమి లేవు, ఫ్రిడ్జ్ లో కూరగాయలు మాత్రమే ఉన్నాయి. ఆకలేసి ఆ కూరగాయలు నేనే తినేసాను రా. పచ్చి కూరగాయలు తినేసావా? ఏంట్రా అంత షాక్ అయ్యో, మీరు తినరా ఏంటి పచ్చి కూరగాయలు? సరే కూరగాయలంటే తినేసావు, ఓకే, మరి ఆ పచ్చిమిర్చి ఏమయ్యాయిరా? అంటే టమాటాలు తింటే బాగా పుల్లగా ఉన్నాయిరా, అందుకని పచ్చి కూరగాయలు నంచుకొని టమాటాలు తినేసా.